క్రిష్ అయితే సత్య ఎంగేజ్మెంట్కి వచ్చి ఎంగేజ్మెంట్ని ఆపేసి, ఏంటి పూరి నువ్వు నన్ను ప్రేమించావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు సత్య అయితే, ఎవడ్రా నువ్వు, నేను నిన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పి క్రిష్ చెంప పగలగొట్టి క్రిష్తో అంటూ ఉంటుంది. ఆ మాటలు క్రిష్ ఇలా అంటూ ఉంటాడు, లేదు సంపంగి, నువ్వు అబద్ధాలు ఆడకు, నువ్వు నన్ను ప్రేమించావు. ఆ రోజు నేను గుడిలో కుంకుమ ఇచ్చి, నేను నీకు ఇష్టమైతే ఈ కుంకుమ నీ నుదుటిని పెట్టుకో అన్నాను. నువ్వు ఆ లెటర్ చదివి ఆ కుంకుమ పెట్టుకున్నావు అంటే నేనంటే నీకు ఇష్టమే కదా, అప్పుడు ఒప్పుకున్నావు కదా. అది మళ్ళీ తరువాత ఒకరోజు గాలిపటం పంపి నేను నీతో కాఫీ తాగాలనుంది అని అంటే, నువ్వు ఆ రోజు బట్టల షాప్కి వచ్చి కాఫీ తాగేవు కదా అని చెప్పి అంటాడు. ఆ మాటలకు సత్య అయితే గుర్తు తెచ్చుకుంటుంది. అవును కదా, అలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏం పోరి, తాగేవా లేదా చెప్పు అనేసి అంటాడు. తాగాను అని చెప్పి సత్య అంటూ ఉంటుంది. అదే మరి, నేను నీకంటే ఇష్టం లేదని ఎందుకు అంటున్నావు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చు, అయినా నువ్వు రాసిన లవ్ లెటర్ చదివినా కూడా నీకు ఇంకా గుర్తుకు రాదా అని చెప్పి క్రిష్ అయితే తన జేబులో నుండి లవ్ లెటర్ని తీసి సత్య ముఖం పైన కొడతాడు. అది చూసి సత్య అయితే, ఏంటి నేను రాసిందా అని చెప్పి ఆ పేపర్ తీసి చదువుతుంది. అది చదవగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సత్య. అవును, ఇది నేను రాసిందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సంపంగి నాది, నాకు ఈ సంపంగికి కలిసి పెళ్లి జరగాలి, మధ్యలో నువ్వెవరో వచ్చావేంట్రా అని చెప్పి ఆ ఎంగేజ్మెంట్ని మొత్తం క్యాన్సిల్ చేసేస్తాడు. అది చూసి పెళ్ళికొడుకు అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అమ్మాయి మంచిదై కాదు అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే అక్కడి నుండి పెళ్ళికొడుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న సత్య వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సత్య తప్పు చేయలేదని వాళ్ళ నాన్నకి ఎలా నిరూపించుకోగలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.